గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప నరికేస్తాం. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న దద్దరిల్లిన టాపిక్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి యేసుప్రభు క్షమాపణ చెప్పావు, కానీ వెంకన్న స్వామి క్షమాపణ చెప్తావా లేదా? ఎందుకు చెప్పు? అది నేను చెప్పాలి బ్రో అంటాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకా తిరుపతిని తీసుకెళ్ళి 2 కొండలు 7 కొండలు చేసింది మా నాన్న అయితే నేను వచ్చి మీకు క్షమాపణ చెప్పాలా? ఇది అతని యాటిట్యూడ్. బట్ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా రేస్ చేసిన పాయింట్ ఒకటే, యేసు ప్రభు ఫోటో ఒకటి తప్పుగా ఏదో ప్రింట్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ వచ్చి దాంట్లో క్షమాపణల మీద క్షమాపణలు రాశారు. తప్పే ప్రింట్ చేయడం, దానికి క్షమాపణ చెప్పడం. ఎస్, జగన్ నీలో ఎక్కడో సంస్కారం ఉంది, క్రిస్టియన్స్ కోసం ప్రేమ ఉంది, యేసు ప్రభు కోసం, వెరీ గుడ్. మరి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది, 250 కోట్ల కుంభకోణం, భక్తుల మనోభావాలు, దాంట్లో టాయిలెట్ క్లీనర్స్ కలిపారు అని చెప్పి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో పేర్కొన్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పట్లేదు? ఇదంతా కాకుండా అసలు డిక్లరేషన్ కొండకెళ్ళేటప్పుడు ఇవ్వకుండా వెళ్ళిపోతావు మెట్లు ఎక్కుంటూ, పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎక్కడా నీ భార్య ఉండదు. వినాయక చవితి చేసుకున్నావు పోయిన సంవత్సరం, మేడం ఎక్కడా? కేకులు బాగానే తింటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు, కానీ ప్రసాదం వచ్చేటప్పటికి మాత్రం టిష్యూలో దులుపుకుని వెళ్ళిపోతారు మీరందరూ. ఇదేమిటి? ఈ చాలా ఇన్సిడెన్సెస్. ఓకే, ప్రసాదం తినము అనుకున్న మీ ఉద్దేశం ఉంటే మీకు ఈ మతం పైన నమ్మకం లేదు అని చెప్పి ఒప్పుకోవడం. కల్తీ లడ్డూ చేయటం అనేది హిందుత్వం పైన దాడి. అది కూడా ఎవరు చేయించారు? వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, పేర్లు భలే ఉంటాయి, వెరైటీగా ఉంటాయి ఈ పేర్లన్నీ. చిన్నప్ప, సుబ్బారెడ్డి పిఏ, బోలే బాబా అన్న ఒక బుడబొక్కల కంపెనీ, వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు చేసిన ఒక పైశాచిక చర్య. నేనేమి సొంతంగా మాట్లాడలేదు. ఎన్డీటీవీ రిపోర్ట్లో దాంట్లో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఉందని చెప్తే జంతు కొవ్వు లేదా? ఏముంది మరి దాంట్లో? ఎవడు కొవ్వేసి కొట్టుకున్న కొవ్వు ఉంది? క్షమాపణ రాదా? సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో, దాంట్లో పేర్కొన్న ఛార్జ్ షీట్లో చూస్తే ఏముంది దాంట్లో? పామ్ ఆయిల్ కెరమిల్, వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు దాంట్లో వగేరా వగేరా ఉన్నాయని, లప్సా కెమికల్స్, ఇవన్నీ కలిపింది. క్షమాభిక్ష కోరవా? కోరకుండా నువ్వు పునర్ప్రతిష్టలు అన్నిటికీ వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇంత యేసు ప్రభు మీద నువ్వు మర్యాద చూపించినట్టు వెంకన్న స్వామి మీద నీకు మర్యాద ఉండి తీరాలి. ఎందుకంటే నువ్వే చెప్పావు నా మతం మానవత్వం. ఇదా నీ బుడబొక్కల మానవత్వం? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఇలాగ ఓటేయాలనుకుంటే నీ మానవత్వం ఏంటో అని చెప్పి టెస్ట్ చేస్తే కల్తీ లిక్కర్ 30,000 మంది చనిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి మానవత్వం. ఇంట్లో మహిళలు బయటకు రావడానికి సిగ్గుపడ్డారు, ఎందుకంటే ఒక రప్ప బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ వెంటేసి తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నేను ఓపెన్గా, ఇలాంటి వాళ్ళందరితో బూతులు తిట్టిస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి మానవత్వం. ఒక రిలీజియన్ అని చూడకుండా లడ్డూ పైన కల్తీ చేసి వాళ్ళ మనోభావాల మీద కొట్టడం, ఇది జగన్మోహన్ రెడ్డి మానవత్వం. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది ఖచ్చితంగా నిర్మించాలి, అమరావతికి ఒప్పుకున్నాను, కనీసం నేను అన్న మాట పైన నన్ను నిలబడాలి. పక్కన వాళ్ళ మాట పైన నిలబడటం మనకి ఎలాగో రాదు, వాళ్ళు చేసేంత విజన్ లేదు. కనీసం నేను ఒప్పుకున్న మాట పైన నిలబడి అమరావతిని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలి అని చెప్పిన బేసిక్ మేనర్స్ టువర్డ్స్ పీపుల్ ఉండటం, రెస్పెక్టింగ్ పీపుల్ ఒపీనియన్ ఉంటాం. ఇదాని మానవత్వం అదేం లేకుండా అమరావతి రైతులు ఈడ్చి పడేస్తే 5 ఏళ్ల పాటు దీక్షా శిబిరాలు నడిపి అలసిపోయి జగన్మోహన్ రెడ్డి వద్దు అని టోటల్ ఆంధ్రప్రదేశ్ అనుకుని ఈ మూల నుంచి ఆ మూల దాకా నీకు 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెడితే 11 స్థానాల్లో గెలిచిన వాళ్ళ గురించి ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేని మనిషివి నువ్వు ఒక మానవత్వం చాటుతావు. ఇదే నీ గురించి పబ్లిక్ ఒపీనియన్. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా వర్డ్. నేను ఒక్క వర్డ్ డెరగేటరీగా నీ గురించి టర్మ్ చేసి కూడా మాట్లాడలేదు ఈరోజు. ఎందుకు వెళ్ళావు నువ్వు అసెంబ్లీకి? ఎందుకు వెళ్ళావు?
నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి తగినన్ని సీట్లు ఇస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. కల్తీ లడ్డు పైన ప్రశ్నలు అడుగుతారనే కదా నిన్ను, లిక్కర్ కుంభకోణం గురించి ప్రశ్నలు అడుగుతారనే కదా. ఏ పెళ్లి కన్నెళ్ళు రప్పరప్ప, ఏ చావు కన్నెళ్ళు రప్పరప్ప. నువ్వు వెళ్ళే అకేషన్ ఏంటి, పక్కన చేసే స్లోగన్స్ ఏంటి? నువ్వు పెళ్లికి వెళ్తే నువ్వు సృష్టించే విధ్వంసం 2029 కోసం ఎదురు చూస్తావు నా ప్లకార్డులు అవి చూసి చిక్కడి చిరునవ్వుతో నువ్వు ముసిముసులు నవ్వుతా నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్తావు. అర్థం ఉందా? వెళ్ళేది పెళ్లికా చావుకా రాజకీయ సభకా తేడా తెలియకుండా విర్రవీ కుడతాను. పరామర్శల పేరుతో వారానికి ఒక్కసారి వచ్చి జనాల్ని హింసించి ట్రాఫిక్ని విసిగిచ్చి ఆఖరికి నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంట. బాబుకి సెక్యూరిటీ ఇవ్వకపోతే నీకు వెళ్ళిన ఎస్ఐలు వీళ్ళందరూ సెక్యూరిటీకి వెళ్ళిన వాళ్ళందరూ స్ట్రెచ్చర్ల మీద తిరిగి వస్తున్నారు. అది నీ రెప్పరప్ప బ్యాచ్ కెపాసిటీ తెలుసా? నీకు తెలుసు కదా ఇది ఏంటి. 2029లో నేను వచ్చాక PPPలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని జైల్లో పెడతాం. అభివృద్ధిని అడ్డుకోవడం భయం, కానీ భయంతో వెళ్ళి ఆపావు. భయంతో ఓట్లు పడతాయా నీకు? భయంతో పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆపగలుగుతావు, భయంతో నీకు ఓట్లు పడతాయా? ఈ భయం చూసి అభివృద్ధి అయిపోయిందని చూసిన తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు కూడా దండగా పులివెందుల ముందు అర్జెంటుగా అతను ఓడించండి అని చెప్పి జనాలు కంకణం కట్టుకుంటారు తప్ప. ఎంతకాలం ఆపుతావు? నువ్వే ధైర్యం లెస్ పర్సన్వి, నువ్వు ఇంకోళ్ళని భయపెడతావు ఏంటి? జగన్మోహన్ రెడ్డే కదా అని చెప్పి నీ స్ట్రేచర్ నువ్వే దిగజార్చుకుంటున్నావు. ఇది వాస్తవం. నిన్న డైరెక్ట్ సీఎం కూర్చుని ఆయనకాయనే అన్నారు, గంజాయి బ్యాచ్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ వెంటేసుకు తిరగటం, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరినీ వేసుకుని తిరుగుతావు నీ వెనకమాలని. అంటే ఇలాంటి ఒక సైకోఫెనిక్స్ అందరినీ వెనకమాల వేసుకుని తిరిగి నేను మళ్ళీ వస్తే ఏం చేస్తావో తెలుసు కదా ఈసారి అందరికీ. ఏం చేస్తారో చూస్తారు కదా. నిజంగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పవా? అసలు నీకు మానవత్వమే లేదనుకున్నా. లేదు నీకు ఒక మతం పట్ల ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. క్రిస్టియానిటీ, దట్ ఈస్ వెరీ గుడ్. క్రిస్టియన్ వై ఉండి క్రిస్టియానిటీకి నువ్వు ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే చెయ్యి జగన్ అనేవాళ్ళు. ఇంకా మరి హిందుత్వానికి సారీ ఎందుకు రాయో? వెంకన్నకి సారీ ఎందుకు రాయో? నీ పేపర్ ఎందుకు రాయదు? అసలు ఆ పేపర్లో బూతులు రాస్తారంటే ఎప్పుడు చూసినా నారాసురు రక్త చరిత్ర లేదు, పెద్ద బూతు ఏముందని చెప్పి రాస్తూ ఉంటారు. పిచ్చి కారు కూతలన్నీ రాస్తూ ఉంటారు ఏంటి దాంట్లో. ఇలా ఆ చదివి నేను నిజమేమో అనుకున్నా మెన్నాలంటే బొచ్చుడు మంది నమ్ముంటారు. మరి వాళ్ళందరూ అప్పుడు ఓట్లు పిచ్చిగా నీ సైడ్ ఎంచుకున్నట్టే కదా అబద్ధాలు ప్రచురించి. క్షమాపణ రాయవా దానికోసం? వేళ్ళు రావా? ఇదండి జగన్మోహన్ రెడ్డి అరాచకం. వెంకన్నకి సారీ చెప్పడు, యేసు ప్రభువుకి సారీ చెప్తాడు. దీంతోనే అర్థమవుతుంది జగన్ మతం మానవత్వం కాదు క్రిస్టియానిటీ అని. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.